ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన గొప్ప సన్నిధిని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. 1 సమూయేలు 18:8 ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకున్నాను. గొలియాతుని చంపిన తర్వాత దావీదుకి ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు, ప్రజలందరూ దావీదుని బట్టి స్తుతిస్తూ ఉన్నప్పుడు, దావీదుని గణపరుస్తూ ఉన్నప్పుడు, సౌలు రాజుకి అయితే ఆ మాటలు ఇష్టంగా అనిపించలేదు. అతడు దావీదుని చూసినప్పుడు అతనికి ఎంతో బహు కోపం వచ్చింది. దావీదుకి 10,000 కొలదని నాకు 1,000 కొలదని స్తుతులు పాడారని చెప్పి అతని హృదయంలో చాలా నొచ్చుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన ఒక మనుషుడికి ఎటువంటి బలం ఉందనేది ప్రజలు స్తుతిస్తూ ఉన్నప్పుడు సౌలు రాజు హృదయంలోని ఎంతో వేదన కలగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అనేక చోట్ల అనేక ప్రజలు వారు పడుతున్నటువంటి శ్రమలను బట్టి ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు తమకి ఇంకా బలం కావాలని, అనేక మందిని ఎదుర్కోవడానికి శక్తి కావాలని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రభు అయితే ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా తన వాగ్దానాలను బట్టి వారికి కృపనిచ్చి వారిని బలపరిచి వారిని స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. కీర్తన గ్రంథము 91:7 నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఈ యొక్క మాట ఎంతోమందికి బలాన్ని కలిగిస్తుంది. 1000 అనేటువంటి సంఖ్య పరిశుద్ధ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఈరోజు 1000 మంది పడిపోయినా, ఎడంపక్క 10,000 మంది కూలిపోయిన అపాయం మన దగ్గర రాకుండా ఎలా ఉంటుంది? ఆయన ఇచ్చిన కృపను బట్టి ఉంటుంది. పరిస్థితులు ఇంక నేను నలిపివేస్తే ఇంకా పరిస్థితుల్లో నువ్వు నిలవబడలేవు, నువ్వు స్థిరత్వం ఎప్పటికీ కలగదు అనుకునేటువంటి నీ స్థితిని దేవుడు మరలా బాగు చేసి నేను కట్టడానికి నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం కానీ చూసినట్లయితే యెషయా 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యం నేను చేసేదనని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన ప్రభు అయితే ఎంత గొప్ప కృపని ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ ఉన్నారంటే, వారు ఎదుర్కొని వస్తున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన అయితే దాన్ని వారికంటే ముందుగా ఎదుర్కొని ఎంతో ధైర్యం కలిగినటువంటి మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథము 91:6 చీకట్లో సంచరించు తెగిలినకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగంకైనను నువ్వు భయపడుకుందువు. నువ్వు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. కనుక ఈరోజు ఆయన యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి మీదకి వచ్చినప్పుడు మాత్రమే అటువంటి బలాన్ని పొందుకుంటారనేటువంటి సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. కనుక ఆయన బలం పొందినటువంటి జనాంగంతో ఎవరో పోరాటం చేయలేరు. పోరాటం చేసినా వారు గెలవలేరు. ఎందుకంటే ప్రభువే ఒక మనుషుడికి తోడయ్యండి గొప్ప కృపని అనుగ్రహించడానికి శక్తిమంతుడు ఉన్నాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ఏదైనా ప్రేమించడానికి, సేవించడానికి, ఆయనతో కలిసి నడవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడినటువంటి వారుగా ఉండాలి. కనుక ఈ దినాన్ని ఉదయకాలాన్ని పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కానీ ఈ దినాన ప్రభు అయితే నీకు అన్ని విషయాల్లోనూ బలం అనుగ్రహించి శక్తితో నింపి నడిపించడానికి ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక నీ ప్రతి పరిస్థితిలోని ఎదుర్కోవడానికి నువ్వు వాక్యం చదువుకోవాలి, ఆయన స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా నీ స్వరం ఆయన సన్నిధిలో వినబడేలాగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువే నీకు అన్ని విషయాల్లో బలం అనుగ్రహించి ఆయన శక్తితో నింపి ఆయనకి ఉదయకాలాన్ని నువ్వు ఒంటరివాడు అయితే కాదు కానీ నువ్వు 1000 మందిగా అయిపోతావు. ఎన్నిక లేనివాడుగా కాదు కానీ, ఎన్నిక లేనటువంటి వాడిగా కాదు కానీ బలమైనటువంటి జనమగినట్లుగా ఏదైనా దేవుడు చేయడానికి శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అయిపోతారు. ఎన్నిక లేనటువంటి వాడు బలమైన జనం అయిపోతారు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదనని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు ఒంటరివాడు కాదు, ఇంకా ఎన్నిక లేనటువంటి వాడు కూడా కాదు కానీ ఈరోజు బలమైనటువంటి జనముగా చేయడానికి దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రభువా మీ దయగలిగే నా హస్తాలకి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ సన్నిధి, నీ సమాధానం, నీ కృపను తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి స్థిరపరిచి వారికి తోడుగా ఉండి వారి పక్షంగా యుద్ధం చేసి మీరే కార్యం జరిగించి మహిమగంత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.